ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటక లగ్నము ఆ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటంటే, వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా అలర్ట్ అయ్యేటువంటి యోగం ఉంటుంది. ఇది బిజినెస్కి చాలా ముఖ్యం, చాలా అంటే చాలా ముఖ్యం. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు అసలు బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలి అన్నప్పుడు, లేదా సొంతంగా చేయాలన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎండింగ్లో చెప్తాను నేను మీకు, ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే నక్షత్రాలు కలవాలనుకుంటారు. నక్షత్రము వ్యాపారానికి కానీ వివాహం చేసుకోవడానికి కానీ, నక్షత్రం అనేది ఏంటిదంటే మనసు కలవడానికి, మైండ్ సెట్ అర్థం అవ్వడానికి మాత్రమే. మీరు వ్యాపారం చేయాలంటే మీ వ్యాపారంలో అసలు ఏం చూసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ మీరు కర్కాటక లగ్నంలో జన్మించారు అంటే తృతీయాధిపతి అంటే బుధుడు యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బుధుడు పాడయ్యాడు మీకు సహజంగానే వ్యాపార కారకుడు. మీరు పెట్టేటువంటి ఫస్ట్ స్టెప్లోనే దెబ్బతింటుంది. మీకు బుధుడు పాడేయాడు అంటే ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ పెడేస్తారు. అంటే అసలు ఒక వ్యాపారానికి ఒక 3 years లోపల మీరు పెట్టిన పెట్టుబడి కనుక వెనక రాకపోతే మీరు పెట్టిన వ్యాపారం వేస్ట్. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తారు కర్కాటక లగ్నం వాళ్ళు అంటే, ఈ బుధుడు కనుక పాడయ్యాడు, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదని బాధపడడం జరుగుతుంటుంది. కాబట్టి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు కర్కాటక లగ్నం వాళ్ళు. బుధుడు బాగుంటేనే మీరు ప్రారంభించగలుగుతారు. బుధుడు ప్రారంభించకపోతే, బాగోకపోతే ప్రారంభించడంలోనే ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇక రెండో స్టెప్ ఏమిటి చూసుకుంటే, శని చూసుకోవాలి మీరు. సప్తమాధిపతి అష్టమాధిపతి ఒక్కడే అయ్యారు అంటే ఏమిటి, పార్ట్నర్స్తో వెళ్ళేటప్పుడు పార్ట్నర్స్ ఇదిగో పెడదాము, ఇదిగో డబ్బులు చేస్తున్నాను, నేను ఒక పొలం అమ్మాలి, ఇల్లు అమ్మాలి, లేకపోతే మా నాన్నగారు ఇస్తా అన్నారు, లేకపోతే మా భార్య తరపు ల్యాండ్ ఏదో రావాలని ఏవో చెప్తూ ఉంటాడు పార్ట్నర్. ఏమైపోతుందంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ బిజినెస్ పెట్టడం అనేది జరగదు. రోజు పొద్దున్నే లేవడం, బిజినెస్ పెడతాను కూడా, రాత్రి నిద్రపోయేటప్పుడు రేపు ఎలాగైనా బిజినెస్ ప్రారంభించాలనుకోవడం, సీరియస్గా ప్లాన్ చేయాలనుకోవడం అవ్వదు. అందుకని ఏంటి, సాటర్న్ బాగుంటే ఫైన్, బాగోలేదా ఇంకా అది జీవితాంతం సాగుతూనే ఉంటుంది. పార్ట్నర్షిప్ అనేది పెడదాం అనుకుంటారు కానీ జీవితంలో అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి పార్ట్నర్షిప్స్ పెట్టామండి ఆల్రెడీ, కానీ ఇబ్బంది పడుతున్నాము, గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఇక బిజినెస్లో శుక్రుడు మీకు లాభాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. శుక్రుడు కనుక అద్భుతంగా ఉన్నాడా, మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కర్కాటకం వారికి. బికాజ్ ఆఫ్ న్యాచురల్ 4th లాట్ అవ్వడం వల్ల, కర్కాటక లగ్నమైన 4 and 11th లార్డ్షిప్ శుక్రుడికి రావడం వల్ల. శుక్రుడు పాడయ్యాడా, సహజంగా ఎవరితో పాడవుతాడు, పాపగ్రహాలతో లేదా కేతువుతో పాడవుతాడు. కానీ లక్ష్మీ గణపతి చేసుకుంటూ మీరు ఏ గ్రహాల ద్వారా పాడవుతుందో చూసుకొని మీరు పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంకికాయ నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.